హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మనం ఇలా వేడి వేడి అన్నంలో మన గుత్తి వంకాయ మసాలా కర్రీ వేసుకొని తిన్నామా, టేస్ట్ అద్దిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజీ తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయేనండి. నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకుంటున్నామండి. ఒక 50 గ్రామ్స్ అయితే సరిపోతాయి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు సగానికి కట్ చేసి వేసుకుంటున్నా. ఆ తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకుందాం. అలాగే ఒక 2 స్పూన్స్ నువ్వులండి, తెల్ల నువ్వుల్ని వేసుకుంటున్నాం. ఇవి కొంచెం దూరగా వేగేంత వరకు వేయించుకొని అలాగే ఎండు కొబ్బరిని కూడా కట్ చేసి వేసుకుంటున్నామండి. ఆ తర్వాత ఓ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవంతా చక్కగా దూరగా వేగేంత వరకు వేయించి మనం పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకున్నానండి, అందులో వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు గుత్తి వంకాయలు ఒక అరకిలో తీసుకున్నానండి. ఈ బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా, ఇందులో నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. మనం వంకాయల్ని కట్ చేసి ఇందులో వేసుకోవాలి, లేకపోతే నల్లబడిపోతాయి అన్నమాట. చూడండి, వంకాయల్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాం. మధ్యకి ఇటువైపు అటువైపు చీల్చుకుంటున్నామండి. అన్నీ ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. సో వీటిని మనం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇందాక మనం వేయించి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి పల్లీలు, ఆ పల్లీల్ని ఇలా మిక్సీలో వేయించుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకొని నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాని ఈ గుత్తి వంకాయల లోపల మనం స్టఫ్ చేయాలండి. ఇలా మధ్యలోకి చీల్చుకొని అన్నిటి లోపల ఈ పేస్ట్ని పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. దీనికి ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ గుత్తి వంకాయలన్నీ ఇలా వేసేసుకొని చక్కగా దూరగా వేయేంత వరకు వేయించుకోవాలి. చిన్నగా అటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని వేయించుకోవాలండి, లేకపోతే కదలకుండా ఉంటే ఒకవైపు కాలిపోతాయి, ఒకవైపు పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. సో చూస్తూ జాగ్రత్తగా వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇదంతా పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం మగ్గినియా వెంటనే మనం వీటిని తీసేయచ్చు. చూడండి, ఒక 5 మినిట్స్కి ఇలా అన్నీ దోరగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఓ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో ఓ 2-3 లవంగాలు, ఓ దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక ఇలాచీ వేసి వేయించుకుంటున్నానండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఓ 2 ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి మనకు కొంచెం మగ్గేంత వరకు ఉంచి ఆ తర్వాత ఇందులోనే ఒక కరేపాకు రెమ్మను కూడా 4 రెబ్బలు తీసి వేసుకుంటున్నాం. ఇవి కొంచెం మనకి దోరగా వేగాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఓ 2 టమాటాలని కట్ చేసి
వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఓ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే మరో 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలండి. ఇదంతా మనకి చక్కగా మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, 5 మినిట్స్కి మన టమాటా అంతా ఎలా చక్కగా మగ్గిపోయిందో. ఎక్కడ ముక్క అనేది కనిపించకుండా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులో చింతపండు ముందుగానే ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు నానబెట్టించుకున్నాం కదండి, అది రసంలా తీసేసుకొని ఆ రసాన్ని కూడా ఇందులో పోసి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం సన్నగా 4 ముక్కల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పొడువుగా చీల్చి వేసుకుంటున్నానండి. మనం ముందే వేసుకున్నామా పచ్చిమిర్చి టేస్ట్ మనకు తెలియదు అనమాట, అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాం. ఇదంతా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి, ఈ గుత్తి వంకాయలని వేసి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం. చూడండి ఎలా ఉడుకుతుందో కుతకుతామంటూ. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇదంతా చక్కగా కలుపుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది. మరొక 5 మినిట్స్. ఆహా, రెడీ అయిపోతుందండి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలాడింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనన్నమాట. చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి తేలిందో. ఇప్పుడు మనం ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇలా కొత్తిమీర అంతా వేసుకొని ఒక్కసారి మనం మరొకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పెట్టేసి గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టేసుకుందామా. అంతేనండి, మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనండి ఈ గుత్తి వంకాయ కూరకి. వీడియో కానీ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,